కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా సోమవారం రాత్రి శ్రీకాకుళం నగరంలో పిఎస్ఎన్ఎం స్కూల్ వెనుక మైదానంలో కోటి దీపోత్సవం వైభవంగా జరిగింది. పుణ్యపు వీధి సీతారామచంద్రమూర్తి సహిత ఆంజనేయ స్వామి ఆలయ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముందుగా 101 శివలింగాలకు దంపతులతో అభిషేకం, ద్వాదశ లింగార్చన, రుద్రాభిషేకం, దశవిధ హారతులు నిర్వహించారు. అనంతరం మహిళలు దీపాలు వెలిగించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, శ్రీకాకుళం 4వ అదనపు జిల్లా జడ్జ్ ఎస్ఎం పనికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నిర్వాహకులు పలువురు ప్రముఖులు పండితులను సత్కరించారు. కార్తీక మాసం సందర్భంగా కార్తీక సోమవారం చివరి వారం సందర్భంగా కోటి దీపోత్సవ కార్యక్రమం ఇంత దేదీప్యమానంగా ఇక్కడ జరగడం చాలా సంతోషం. ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చి కార్యక్రమంలో పాల్గొని కోటి దీపోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. చాలా మన ఏదైతే హైందవ సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో వాటిని మనం కాపాడుకొని భావితరాలకు అందించాలి. అలాగే కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం మన హిందువులకి. అటువంటి కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేపట్టినందుకు కమిటీ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. పుణ్యభూమి శ్రీ సీతారామచంద్ర అభయాంజనేయ స్వామి ఆలయం తరఫున ఈ కార్యక్రమం కోటి దీపారాధన మహోత్సవ కార్యక్రమం జరపాలని మనసులో సంకల్పం కలిగింది. ఈ సంకల్పంతో నేను చేయలేమోనని 3 రోజులు చాలా బాధపడ్డాను. 4వ రోజు ఇచ్చారు కదా స్వామి శంకర్ కరుణా కళాక్షేత్రం నాకు అవకాశం ఇస్తున్నది ఆ భగవంతుని కోరుకుంటాను. అలాగే శ్రీకాకుళం పుర ప్రజలు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమంలో తెలియజేసుకొని కార్యక్రమం జయప్రదం చేసి మమ్మల్ని అందరినీ పెద్దల్ని అలాగే దుప్పల వెంకటరావు గారు మన నైసారు వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమంలో నిలబడి నడుము కట్టి మమ్మల్ని ముందుకు నడిపించి ఈ కార్యక్రమం చేయించారు. ఈ కార్యక్రమం చేసినందుకు ఆ భగవంతుడు సర్వేశ్వరుని సదా నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.